శుభం వ్యాధి గురుభ్యో నమః. ధనుర్రాశి వారికి జూన్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉందనే విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ధనుర్రాశికి తృతీయ స్థానంలో రాహు, చతుర్థంలో శనీశ్వరుడు, పంచమలో కుజుడు, అలాగే సప్తమలో బుధాదిత్య యోగము, అదేవిధంగా అష్టంలో గురుడు ప్లస్ శుక్రుడి ప్రభావం, భాగ్యంలో కేతువు. ఇక్కడ ధనుర్రాశి వారికి అంటే ఒక కంటను చూస్తే ఓ పక్క నుండి చూస్తే యోగం కనబడుతుంది, ఒక పక్క నుండి చూస్తే స్ట్రెస్ కనబడే పరిస్థితులు బాగా కనబడుతున్నాయి. ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంతవరకు లక్ ఫేవరింగ్ తక్కువగానే కనబడుతుంది. కాబట్టి దయచేసి ఉన్న ఉద్యోగాన్ని వదిలిపోకుండా ఉండగలిగితే చాలు. మీరు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు, ఇప్పటిలాగే ఏదో శాంతంగా ఉంటాము అనుకుంటారు, కానీ శాంతం కంటే మీకు ముందు పూర్వకాలంలో చేసిన కొన్ని దోషాలు బయటపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో కొంచెం అనుకూలంగా లేదు, కాబట్టి ఉన్న ఉద్యోగాన్ని నిలబెట్టుకోవడం చేసే ప్రయత్నం అనేది చేసుకుంటూ వెళ్ళండి. అలాగే వ్యాపారస్తులు కూడా కొత్త వ్యాపారం ఆరంభించకండి. జరుగుతున్న వ్యాపారంలోని కొన్ని లోపాలు కనబడతాయి. ఎప్పుడో మనం చేసిన పొరపాట్లు ఇప్పుడు బయటపడే అవకాశం ఉంటాయి వ్యాపారంలోని. అంచేత దాన్ని కరెక్షన్ చేసుకుంటూ నిలబెట్టుకోవడం ప్రయత్నం చేయండి. అంతే తప్ప ఆ లోపం కనబడింది కదా అని ఇది వదిలేసి ఇంకోటి చేద్దామని మాత్రం అనుకోకండి. ఎందుకంటే ఆ చిన్న కరెక్షన్ చేసుకుంటే చాలు, మిమ్మల్ని రాజ్యం మీకు బలోపేతం అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చాలా న్యూట్రల్గా కనబడుతున్నాయి. అలాగే మనం తీసుకుంటే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకి కొంత పర్వాలేదు, ఏదైనా ప్రయత్నం చేయండి, తప్పులేదు. కానీ విదేశాలు చదువుకుంటున్న విద్యార్థులకు మాత్రం ఉద్యోగరీత్యా సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం బాగానే కనబడుతుంది. ఫైన్. అలాగే ట్రేడింగ్ చేసేటప్పుడు లక్కీ నెంబర్ 3 బాగా పనిచేస్తుంది. స్పెసిఫిక్గా అగ్రికల్చర్, ఆర్గానిక్ ఇండస్ట్రీ మీరు ట్రేడింగ్ చేసుకుని ముందుకెళ్ళడం ప్రయత్నం చేయండి, సక్సెస్ అది ఫాలో అవుతుంది మీకు. అలాగే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు కూడా విశేషంగా కొన్ని కొత్త అవకాశాలు వస్తుంటాయి, దాన్ని సద్వినియోగపరచుకోవడం ప్రయత్నం చేయండి. అలాగే మనం తీసుకుంటే మనకు గృహప్రవేశం, శంకుస్థాపన, భూమి పూజ ఇటువంటి కార్యక్రమాలకు సంబంధించిన ప్రక్రియలని ఆరంభమవుతాయి. కొత్త ఇల్లు కొనుక్కోవడానికి చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ అవుతారు. అలాగే మనకు కొంతవరకు ఉపనయన సంస్కారాలని, వివాహం కోసం చేసే ప్రయత్నాలు కూడా కొంచెం న్యూట్రల్గానే ఉండే అవకాశం ఉంది. ఆరోగ్యమే మహాభాగ్యం అనుకుంటాం కాబట్టి ఇక్కడ ఆరోగ్య స్థానం అనేసరికి అష్టంలో శుక్ర గురువులు ఎదురుగా ఉండడం, కొలెస్ట్రాల్, థైరాయిడ్, అలా ఎముకలకు సంబంధించిన దోషాలు కొన్ని వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. వాటిని కరెక్షన్ చేసుకోండి. అలాగే మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ విశేషంగా గణపతి ఆరాధన చేయండి. ఎందుకంటే భాగ్యంలో కేతు ఉన్న లక్ ఫేవరింగ్ అవ్వాలంటే కేతు గతిష్టాన్ని గణపతి ఆరాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ఇంత లక్ ఫేవరింగ్ అవుతుంది. హార్డ్ వర్క్కి లక్ ఫేవర్ అయితే మాత్రం మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్గా ఈ భూమి మీద ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా గణపతి ఆరాధన చేసుకుంటే లక్ ఫేవర్ అవుతుంది, రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం వ్యాధి.